ఏ వర్కింగ్ మ్యాన్ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకు అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ గా మాట్లాడుకుంటే మన జాసన్ గారు తీసిన ఈ ఫిలిం లో మెయిన్ గా అయితే మన థ్రిల్లర్ యాక్షన్ పార్ట్ అయితే మెయిన్ గా చూస్తాం ఎలిమెంట్స్ అయితే చూసుకుంటే. అండ్ తిని తీసిన ముందుగా మూవీ వచ్చేసరికి ది బిగ్ కీపర్ 2024 వచ్చింది. ఆ మూవీ చూడని వాళ్ళు ఉంటే అది కూడా తెలుగులో ఉంది, మన ఛానల్ వెళ్ళి చూడండి. ఓకే, ది వర్కింగ్ మ్యాన్ అనే మూవీ ప్లాట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే గార్సియా అండ్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్స్ లో మన హీరో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. సో అనుకోకుండా జెన్నీ అనే ఒక క్యారెక్టర్ మిస్ అవుతుంది. అసలు మరి ఎవరు అసలు ఎందుకు అలా మిస్ అయింది, అసలు మన హీరో ఏం చేస్తాడు అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. మూవీ ప్లాట్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. ఇదేం పెద్దగా స్టోరీ కూడా ఉండదు. కాకపోతే ఫుల్ ఆఫ్ ది మీరు యాక్షన్ పార్ట్ కానీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ మీరు ఎక్స్పెషల్ ఇవి మీరు ఫిలింలో అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఆపోజిట్గా మన గ్యాంగ్స్టర్స్ అండ్ మన హీరో ఒక్కోడు ఏం చేస్తాడు అనేది మీరు కొంచెం థ్రిల్లింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఆస్పెక్ట్ ఫిలిం గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అనేది స్టార్టింగ్ పీరియడ్లో కొంచెం స్టోరీలోకి వెళ్ళుకోవడానికి ఒక 30 మినిట్స్ అలా 20 మినిట్స్ పడుతుంది. సో ఎప్పుడైతే మూవీ స్టోరీ ఇన్వాల్వ్ అవుతుందో అంటే ఆ ఎంటర్ అవుతామో అప్పటి నుంచి మూవీ మొత్తం చాలా రేసీగా స్టార్ట్ అవ్వడం, అసలు ఎంక్వైరీ చేయడం, అసలు ఏమైంది, అసలు ఎవరు వాళ్ళు అనేది మన హీరో కనుక్కోవడం అనే ప్రాసెసింగ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే మనము అబ్జర్వ్ చేస్తామని చెప్పుకోవచ్చు ఫీలింగ్లో మెయిన్గా ఆ ప్రాసెసింగ్లో. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే ఒక సెకండ్ హాఫ్ కూడా చాలా రేసీగానే స్టార్ట్ అవుతుంది. ఆ 30 మినిట్స్ ఉంటుంది చూడండి భయ, లాస్ట్ 30 మినిట్స్ అయితే ఫిలిం అనేది ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం ఫైట్ సీన్స్ అది వేరే ఉంటుంది భయ. కానీ మీరు ఈ స్టోరీ వైజ్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక రొటీన్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. ది బీ కీపర్ అని అన్నాను చూడండి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ అలానే ఉంటుంది. కాకపోతే అది కొంచెం డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా యాక్షన్ పార్ట్ కనుక ఇలాంటి ఫైట్ సీన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. అమెజాన్ ప్రైమ్లో అయితే వెళ్ళి చూడండి అని చెప్తాను. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మరి ఫ్యామిలీతో చూడొచ్చు అడల్ట్ కంటెంట్ అని అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు అనేది కొంచెం హక్ అనే పదం చాలా వినిపిస్తుంది. సో అర్థం చేసుకోండి హక్ అనే పదం ఏంటిది అనేది. సో ఫైనల్ వర్కింగ్ మ్యాన్ అనే మూవీ రివ్యూ అయితే ఇది భయ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి మూవీ రివ్యూస్ అయితే పెడతా ఉంటాను. అండ్ దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.